మా రిలేటివ్ ఒక ఆవిడ నాకు అత్తయ్య వరుస అవుతారండి. ఒక ఆవిడ రెగ్యులర్‌గా నా దగ్గరికి బీపీ, షుగర్ అవి చెక్ చేయించుకోవడానికి వచ్చేవారు. సరే గత 30 ఏళ్లుగా ఆవిడ వస్తున్నారు. అయితే అప్పుడే ఒకసారి ఒక 25 ఏళ్ల క్రితమే ఆవిడేదో కొంచెం ఆందోళన పడుతున్నారు. అర్ధరాత్రులు సడెన్‌గా లేచి కూర్చొని పడుకోలేకపోతున్నారు. తలనొప్పి ఇలాంటివన్నీ ఉన్నాయి. సరే ఎందుకైనా మంచిదమ్మా ఒకసారి మీరు సైకియాట్రిస్ట్‌ని కలవండి అని చెప్పి నా క్లాస్‌మేట్ దగ్గరికి పంపించాను. సరే వాడు 25 ఏళ్ల బట్టి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. ప్రతి 3 నెలలకి ఒకసారి వాడి దగ్గరికెళ్ళి మందులు తెచ్చుకొని ఆవిడ రెగ్యులర్‌గా మందులు వాడుతూనే ఉంది. ఇంతకీ ఆవిడ ప్రాబ్లమ్ ఏంట్రా అని 2, 3 సార్లు అడిగాను. వాడు ఏం చెప్పలేదు. ఏదో ఆందోళనరా అంతకంటే ఏం లేదు పెద్దావిడ అన్నాడు. సరే ఈ మధ్య ఆవిడ పోయారు. ఈ మధ్య అనుకోకుండా ఆవిడ సడెన్‌గా హార్ట్ అటాక్‌తో పోయారు. ఆ తర్వాత వీడిని కలిసి అడిగాను. ఇప్పుడు ఆవిడ పోయారు కదా! ఇప్పుడు చెప్పు అసలు ఆవిడ సమస్య ఏంటి అంటే, "ఏం లేదురా ఆవిడకి ఊళ్ళో ఒక ఇల్లుంది కదా! అమలాపురంలో ఒక ఇల్లుంది కదా! ఆ ఇంటిని ఎవరో తాడు కట్టుకొని లాక్కెళ్ళిపోతున్నారట." అది ఆవిడ అనుమానం. అది.